నమస్కారం అండి. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వీడియోలో వచ్చేసి 2 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అన్నమాట. సో ఆధార్ కార్డు లేకపోతే ఎలాంటి పథకాలు సంక్షేమ పథకాలు కూడా రావు కాబట్టి సో ఈ రకంగా చూసుకున్నలా కూడా ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి అవసరమైన డాక్యుమెంట్ ఏందని చెప్పగానే గుర్తొచ్చేది ఆధార్ కార్డు. ఫ్రీ బస్ అయినా లేదంటే ఏ పథకానికైనా ఆధార్ కార్డు తప్పనిసరి. స్పెషల్గా అందులో వచ్చేసి మనకు ఏ పని కూడా జరగదు కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఆఖరికి సిమ్ కూడా తీసుకోవాలన్నా మన ఆధార్ కార్డు పైన డిపెండ్ అవుతాం. సో అందుకని చెప్పేసి ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మార్చుకోవాల్సి అయితే ఉంటుంది, లేకపోతే ఇబ్బందులు పడాల్సి అయితే ఉంటుంది. కొన్ని వెరిఫికేషన్ సమయంలో ఎదురవుతుంటాయి కాబట్టి ఆధార్ కార్డు ఉన్న వారందరికీ ఉచితంగా మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పారు. ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు గడువు అనేది మరోసారి ఇటీవల కాలంలో తక్కువ టైం ఉండే ఇప్పుడు మరోసారి పొడిగించారనమాట. సో ఉచితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అంటే ఎలాంటి అప్డేట్ చేసుకోవచ్చు ఏంటంటే సో డేట్ ఆఫ్ బర్త్ ఒకటి మనం అందులో కరెక్షన్ చేసుకోవచ్చు, అడ్రస్ కరెక్షన్ చేసుకోవచ్చు ఉచితంగా. జూన్ 14, 2027 వరకు కూడా ఈ ఛాన్స్ ఇచ్చారు. మై ఆధార్ పోర్టల్లో మాత్రమే ఉచితంగా ఇది అప్డేట్ చేసుకోవచ్చు. యూడిఐడి స్పష్టం మీద చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా ఈ వెబ్సైట్లో గుర్తింపు పత్రాలు, చిరునామా పత్రాలు ఆన్లైన్లో అప్డేట్ చేయడం వల్ల ఉచితంగా ఆధార్ వివరాలు కూడా అప్డేట్ చేసుకోవచ్చు ఛాన్స్ ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు ఉచితంగా సదుపాయాన్ని పొడిగించాలని చెప్పేసి యుఐడిఐ ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఇక చాలా ఏళ్ల క్రితం ఆధార్ను పొందిన వివరాలు అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది ఇక అలాగే ఉన్నాయన్నమాట. అవసరమైన పత్రాలు ఏంటని ఒకసారి చూసుకున్నట్లయితే ఆధార్ ఇంకా ఎలా చేసుకోవడానికి కూడా ఇచ్చారు. మై ఆధార్ పోర్టల్లో ఓపెన్ చేయండి, తర్వాత ఆధార్ అనుసంధానం మొబైల్ నెంబర్కి వచ్చే ఒక ఓటీపీ అయితే వస్తుంది. అన్ని అయితే మనం అందులో మై ఆధార్ పోర్టల్లో అడుగుతుంది కాబట్టి దానిపైన క్లిక్ చేసి తర్వాత మై ప్రొఫైల్ ఓటీపీని సెండ్ అంటే దానిపైన ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ప్రొఫైల్ ఇవన్నీ కూడా చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత ఇలా ప్రతి ఒక్క స్టెప్ అయినా ఫాలో కావాల్సి అయితే ఉంటుందన్నమాట. సో క్లియర్గా మనం ఎలా అప్డేట్ చేసుకోవాలి ఏంటంటే దానిపైన. సో మరొక అప్డేట్ ఏంటంటే ఇప్పుడున్న రోజుల్లో ఆధార్ అనేది మనకి ఎంతో ప్రాముఖ్యమైనది చెప్పనక్కర్లేదు. అయితే ఇందుకు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఐ ఏదైతే పెద్ద నిర్ణయం తీసుకుంది, ఇన్నాళ్ళు మనం వాడుతున్న మై ఆధార్ పాత యాప్ను పూర్తిగా క్లోజ్ చేసి దాని స్థానంలో సరికొత్త ఆధార్ యాప్ని అనేది లాంచ్ చేసింది అనమాట. సో ఈ పాత యాప్ బంద్ చేసి కొత్త యాప్ అనేది మీ ఫోన్లో ఇంకా పాత ఆధార్ యాప్ ఉంటే అది ఇకపైన అది పనిచేయదు కాబట్టి యుఐడి సూచనల ప్రకారం వినియోగదారులు వెంటనే ప్లేస్టోర్లోకి వెళ్ళి ప్లేస్టోర్ నుండి కొత్తగా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక మీ పాత డేటా మొత్తాన్ని కూడా ఈ కొత్త యాప్లోకి సులభంగా బదిలీ చేసుకునే అవకాశాన్ని అయితే అధికారులు స్పష్టంగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి మీరు ఇప్పుడు ఇంకా పాతది వాడుతున్నట్లయితే పాతది తీసేసి కొత్తది అయితే ప్లేస్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అన్నీ కూడా వెరిఫై చేసి సురక్షితంగా ఉంటుంది అంటున్నారు.